అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ తెలంగాణ ప్రభుత్వం ముందు 2016లో జిల్లాల ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు కోసం నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. మేము ఖమ్మం జిల్లా సత్తుపల్లిని జిల్లా చేయమని మొదటిసారిగా చీఫ్ సెక్రటరీ దగ్గర మొదట పెట్టిన పిటిషనే ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతం. అసలు అసురాపేట నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గానికి వచ్చి సత్తుపల్లి జిల్లా ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు చేసి దాదాపు 31 జిల్లాలు ఏర్పాటు చేసి సత్తుపల్లి ప్రాంతాన్ని విస్మరించారు. సరే, కల్లూరు ఆర్డీఓ ఆఫీసుకి ఇచ్చారు. తర్వాత ఆ మూమెంట్లో తర్వాత ఈ మేము అఖిలపక్షం తయారయ్యి రకరకాల అలుకుల సంఘాలు, అఖిలపక్షం, అన్ని రైతు సంఘాలు, అన్ని పార్టీలు కలిపి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారితో సహా మొత్తం కలిసి మళ్ళా ఈ జరిగిన అన్యాయం, మాకు సత్తుపల్లి జిల్లా ఏర్పాటుకు అన్యాయం జరిగిందని 129 రోజులు రిలే నిరాహార దీక్షలో చేయటం కూడా జరిగింది. 48 రోజులు బంద్ చేయటం జరిగింది. చైనా ప్రభుత్వం నుంచి ఏది రాక అప్పుడు పార్లమెంట్ సభ్యులు గారు అధికార పార్టీలో ఉండి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం అనేది జరిగితే సత్తుపల్లి కూడా చేస్తామని అన్నారు. కానీ తర్వాత 2018లో ఎలక్షన్ జరిగిన తర్వాత ములుగు, నారాయణపేట చేసి 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి నుంచి పట్టించుకోలేదు. ఇక తర్వాత అట్నే ఆ కార్యక్రమం అట్నే అయిపోయింది. మొదటిసారి సత్తుపల్లి ప్రాంతాన్ని 73లో సత్తుపల్లి తాలూకాని వెంగళరావు ముఖ్యమంత్రి కింద చేశారు. 85లో ఎన్టీ రామారావు మాండలిక వ్యవస్థ చేస్తే కొన్ని మండలాలు ఏర్పడడం జరిగింది. అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో కానీ వాళ్ళు ప్రచారంలో చేసింది ఏంటంటే జిల్లాలు అశాస్త్రీయంగా విభజించారు కాబట్టి ఈ 60 కిలోమీటర్ లోపు చేయాల్సిన హెడ్ క్వార్టర్ చేయలేదు అనేది వాళ్ళు అన్నారు. అటు ఖమ్మం జిల్లా ఏమైందంటే 2 జిల్లాలు చేసి కొన్ని మండలాలు అటు ఇటు కలిపారు. పక్కన వరంగల్ జిల్లానేమో 6 జిల్లాలు చేశారు. ములుగు అయితే ఒక కాన్స్టిట్యూన్సీనే జిల్లా చేశారు. ఆదిలాబాద్ జిల్లా చిన్న జిల్లా 4 జిల్లాలు చేశారు. కానీ సత్తుపల్లిని కోరిక అట్నే ఉండిపోతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీ ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి కల్లూరులో మొన్న 2003 ఎలక్షన్లో ఏం చెప్పారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగానే సత్తుపల్లి జిల్లా ఏర్పాటు చేయటం జరుగుద్ది అనేది హామీ ఇచ్చారు. తర్వాత బట్టి విక్రమార్క గారు లోకల్ జిల్లా నాయకులతో అందరూ కలిసి సత్తుపల్లి నుంచి మరలపడదా ర్యాలీ పెట్టి బట్టి విక్రమార్క గారు కూడా ప్రకటన చేశారు. అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. సత్తుపల్లి రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. 2 సంవత్సరాల పాలన పూర్తయినా ఇవాటి వరకు ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాట అనలే. ముఖ్యమంత్రి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పడుతుంది, మా గవర్నమెంట్ వస్తే ఇవన్నీ మళ్ళీ తిరిగి విచారించి న్యాయం చేకూరుస్తామన్నారు. ఆయన కొడంగల్ కూడా కొంత భాగం వికారాబాద్లో ఉంది, కొంత భాగం నారాయణపేటలో ఉంది. ఆయన కొడంగల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని తీసుకొచ్చి 2000 కోట్ల రూపాయలతో నిధులు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక జిల్లా ఏర్పాటు వల్ల ఏమిటంటే లాభం, దాదాపు 50 రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, 5 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కూడా వస్తాయి. నిరుద్యోగ సమస్య ఉంటాయి. జిల్లాకి ఇక్కడ వేంసూరు ప్రాంతం నుంచి ఖమ్మానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో అసురాపేట, సత్తుపల్లిని కలిపి జిల్లా ఏర్పాటు చేయాలనేది బలమైన కోరిక అట్నే ఉండిపోయింది. ఈ 2 సంవత్సరాల పాలన అంటున్నారు, పంచాయతీ ఎలక్షన్లు అంటున్నారు. అవాళ కూడా ఏమిటంటే అన్ని పార్టీలు సహకరించినాయి, జిల్లాకి అన్ని కులాలు సహకరించినాయి, అఖిలపక్షం సహకరించింది, అన్ని ఉద్యోగ సంఘాలు సహకరించినాయి. 48 గంటలు ప్రతి చేసిన చివరికి వాటి వరకు కూడా అట్నే ఆ కోరిక మిగిలిపోయింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇవాళ కూడా ఎందుకు అమలు పరచట్లేదు అనేది అసలు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేయాల్సిన ఆలోచన ఒకటి. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అప్పుడు తాలూకా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీ రామారావు మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కూడా ఈ జనమందరూ తిరుగుకుంటా ఈ జిల్లా అభివృద్ధి, జిల్లా ఎప్పుడైతే ఉందో పరిపాలనా సౌలభ్యం కోసం సత్తుపల్లి అశ్వరావుపేటకి ప్రాంతీయ వాసులకి సౌలభ్యంగా ఉంటుంది. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి, అన్ని రకాల వర్తకం కూడా పెరిగిద్ది అనేది ఒక ఆలోచన. దీన్ని విస్మరించి ఈ విధంగా ఎవరికి వారే చేసి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో షేర్లు ఇచ్చి అవి ఇచ్చిన దోసుకుంటాం అంటున్నారు. మళ్ళీ జనం అందరూ అంటే తిరుగుతున్నారు. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వెళ్ళి జనం తిరగడం నేర్చారు. ఇప్పటికైనా నేను ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతం వారికి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనందరం కూడా తీవ్రంగా ఆలోచించాలా. అసలు ఇది ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి, దీని పంచాయతీ ఎలక్షన్లు కానీ ప్రభుత్వ దృష్టి కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఆలోచించదగ్గ విషయం. వాళ్ళ ఎందుకు సపోర్ట్ చేశారు.